హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే ఇంగ్లీష్ గ్రామర్లోని యాంటోనిమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ యాంటోనిమ్స్ అనేవి టెట్ అండ్ డిఎస్సిలో డెఫినెట్గా వస్తాయండి. సో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా ఈ యాంటోనిమ్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే చూసింగ్ ఏ న్యూ వర్డ్, అంటే ఒక కొత్త పదాన్ని ఎంచుకోవడం ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎబో అన్నాం అనుకోండి, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బిలో. సో నెక్స్ట్ చూస్తే యాక్టివ్, యాక్టివ్కి ఆపోజిట్ వర్డ్ ఏది? ప్యాసివ్. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక పదానికి కొత్త పదాన్ని ఆపోజిట్ వర్డ్గా చూస్ చేసుకోవడం అనమాట. ఇంకొకటి ఏంటంటే యాడింగ్ ఏ ప్రిఫిక్స్ ఆర్ ఏ సఫిక్స్, అంటే ఏదైనా ఒక పదానికి ముందు ప్రిఫిక్స్ అంటే ముందు, సఫిక్స్ అంటే తర్వాత. సో ఇలా ఏవైతే ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేస్తామో సో ఇలాంటి వాటితో కూడా మనం యాంటోనిమ్స్ అనేవి చెప్పొచ్చు. ఈ ప్రిఫిక్స్ సఫిక్స్కి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే ఐఎం, ఐఎన్, యుఎన్, డిఐఎస్, ఐఆర్ అండ్ లెస్, ఎల్ఈఎస్ఎస్. సో వీటిలో ఏదో ఒక పదాన్ని ప్రిఫిక్స్గా కానీ సఫిక్స్గా కానీ పెట్టడం వల్ల మనము ఒక పదానికి యాంటోనిమ్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ అనుకోండి, పాసిబుల్, పాసిబుల్కి ఐఎం చేర్చడం వల్ల యాంటోనిమ్ అవుతుంది. ఇంపాసిబుల్, పాసిబుల్, ఇంపాసిబుల్. సెకండ్ వన్ సాటిస్ఫై అనుకోండి, దానికి యాంటోనిమ్ ఏంటి? డిస్సాటిస్ఫై. అంటే ఇక్కడ ప్రిఫిక్స్ అనేది డిఐఎస్ ఉంది. నెక్స్ట్ రెస్పాన్సిబుల్, దీనికి యాంటోనియం ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్కి ప్రిఫిక్స్ ఏముంది? ఐఆర్. సో రెస్పాన్సిబుల్కి యాంటోనియం ఇర్రెస్పాన్సిబుల్. సో ఇలా మనం ఏదైనా యాంటోనియం వర్డ్ కావాలి అంటే వాటికి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఐఎం, ఐఎన్, యుఎన్, డిఐఎస్, ఐఆర్ అండ్ ఎల్ఈఎస్ఎస్ వీటిలో ఏదో ఒకటి చేర్చడం ద్వారా మనం యాంటోనియం వర్డ్ని రాయొచ్చు. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ యాంటోనిమ్స్ చూద్దాం. ఎబో, ఎబో అంటే పైన, దీనికి యాంటోనియం బిలో. బిలో అంటే కింద, ఎబో అంటే పైన. సో ఎబోకి యాంటోనియం బిలో. సెకండ్ వన్ యాబ్సెన్స్. యాబ్సెన్స్ అంటే అక్కడ లేకపోవడం అని. సో హాజరు లేకపోవడం లేదా అక్కడ లేకపోవడం. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ప్రెజెన్స్. ప్రెజెన్స్ అంటే ఉండడం. యాబ్సెన్స్కి ఆపోజిట్ వర్డ్ ప్రెజెన్స్. నెక్స్ట్ వన్ అబ్రిడ్జ్. అబ్రిడ్జ్, అబ్రిడ్జ్ అంటే తగ్గించు. తగ్గించుకి యాంటోనియం వర్డ్ యాంప్లిఫై. యాంప్లిఫై అంటే పెంచడం. అబ్రిడ్జ్, అబ్రిడ్జ్కి యాంటోనియం వర్డ్ యాంప్లిఫై. నెక్స్ట్ వన్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఖచ్చితమైన. అబ్సల్యూట్కి యాంటోనియం వర్డ్ కండిషనల్. కండిషనల్ అంటే షరతులతో కూడిన. సో అబ్సల్యూట్కి యాంటోనియం వర్డ్ కండిషనల్. నెక్స్ట్ వర్డ్ యాక్సిలరేట్. యాక్సిలరేట్ అంటే వేగంగా, వేగం పెంచు అని. సో దీనికి యాంటోనియం వర్డ్ వచ్చేసి రిటార్డ్. రిటార్డ్ అంటే వేగం తగ్గించు. యాక్సిలరేట్కి యాంటోనియం వర్డ్ రిటార్డ్. నెక్స్ట్ వన్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే అంగీకరించు. దీనికి యాంటోనియం వర్డ్ రిజెక్ట్. రిజెక్ట్ అంటే తిరస్కరించు. యాక్సెప్ట్కి యాంటోనియం వర్డ్ రిజెక్ట్. నెక్స్ట్ అకార్డ్. అకార్డ్ అంటే అంగీకారం, అంటే యాక్సెప్టెన్స్ అని. సో దీనికి యాంటోనియం వర్డ్ డిస్కార్డ్, అంటే విరోధము. సో అకార్డ్కి యాంటోనియం వర్డ్ డిస్కార్డ్.
నెక్స్ట్ అక్విట్. అక్విట్ అంటే నిర్దోషి అని, అంటే నిర్దోషిగా నిర్ధారించు, అంటే ఏ నేరము చేయని వాళ్ళని అక్విట్ అంటారు. నెక్స్ట్ కన్విక్ట్. యాంటోనియం అక్విట్కి యాంటోనియం కన్విక్ట్. కన్విక్ట్ అంటే నేరం మోపు. అక్విట్కి యాంటోనియం వర్డ్ కన్విక్ట్. నెక్స్ట్ యాక్టివ్. యాక్టివ్ అంటే చురుకైన, చలాకీ అయిన. సో యాక్టివ్కి యాంటోనియం వర్డ్ ప్యాసివ్. ప్యాసివ్ అంటే చురుకుదనం లేని, అంటే అంత యాక్టివ్ కానీ. యాక్టివ్కి యాంటోనియం వర్డ్ ప్యాసివ్. నెక్స్ట్ అడమెంట్ అంటే తలబిరుసైన, తలపొగరైన. సో అడమెంట్కి యాంటోనియం వర్డ్ ఈల్డింగ్, అంటే లోబడి ఉండడం. అడమెంట్కి యాంటోనియం వర్డ్ ఈల్డింగ్. నెక్స్ట్ అనాలసిస్. అనాలసిస్ అంటే విశ్లేషణ. దీనికి యాంటోనియం వర్డ్ సింథసిస్. సింథసిస్ అంటే సంయోగం. అనాలసిస్కి యాంటోనియం సింథసిస్. నెక్స్ట్ వన్ ఏన్షియంట్ అంటే పురాతనమైన. పురాతనమైనకి యాంటోనియం వర్డ్ మోడ్రన్. మోడ్రన్ అంటే ఆధునికమైన అని. సో ఏన్షియంట్కి యాంటోనియం వర్డ్ మోడ్రన్. నెక్స్ట్ వన్ యాంగర్. యాంగర్ అంటే కోపం. కోపంకి యాంటోనియం ఫర్బెరెన్స్, అంటే ఓర్పు. ఫర్బెరెన్స్ అంటే ఓర్పు. యాంగర్కి యాంటోనియం ఫర్బెరెన్స్. నెక్స్ట్ వన్ యాన్సెస్టార్. యాన్సెస్టార్ అంటే మన పూర్వీకులు అని. సో దీనికి యాంటోనియం వర్డ్ డిసెండెంట్, అంటే వంశస్థుడు. యాన్సెస్టార్కి యాంటోనియం వర్డ్ డిసెండెంట్. నెక్స్ట్ వన్ అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే మెచ్చుకోవడం, మెచ్చుకొను. దీనికి యాంటోనియం వర్డ్ డిప్రిషియేట్, అంటే అవమానపరచు. అప్రిషియేట్కి యాంటోనియం వర్డ్ డిప్రిషియేట్. నెక్స్ట్ వన్ అరెస్ట్. అరెస్ట్కి మీనింగ్ ఏంటి? నిర్బంధించు లేదా బంధించు. దీనికి యాంటోనియం వర్డ్ రిలీజ్, విడిచిపెట్టు. అరెస్ట్కి యాంటోనియం వర్డ్ రిలీజ్. నెక్స్ట్ వన్ యారగెంట్. యారగెంట్ అంటే తలబిరుసు, పొగరు అని. యారగెంట్. సో యారగెంట్కి యాంటోనియం హంబుల్. హంబుల్ అంటే నెమ్మదైన, వినయం. సో యారగెంట్కి యాంటోనియం వర్డ్ హంబుల్. నెక్స్ట్ వన్ అరైవల్. అరైవల్ అంటే రావడం. రావడంకి యాంటోనియం డిపార్చర్, అంటే పోవడం. అండ్ అరైవల్కి యాంటోనియం డిపార్చర్. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన, అసహజమైన అని. సో దీనికి యాంటోనియం న్యాచురల్, సహజమైన. ఆర్టిఫిషియల్కి యాంటోనియం న్యాచురల్. నెక్స్ట్ వన్ అసెండ్. అసెండ్ అంటే ఎక్కడం. ఎక్కడంకి యాంటోనియం డిసెండ్. డిసెండ్ అంటే దిగడం, దిగు. అసెండ్కి యాంటోనియం డిసెండ్. నెక్స్ట్ బోల్డ్. బోల్డ్ అంటే ధైర్యం గల. బోల్డ్కి యాంటోనియం టిమిడ్. టిమిడ్ అంటే పిరికి అయిన. సో బోల్డ్కి యాంటోనియం టిమిడ్. నెక్స్ట్ వన్ బారో. బారో అంటే అప్పు తీసుకోను. దీనికి యాంటోనియం లెండ్, అంటే బదులు ఇవ్వడం. బారోకి యాంటోనియం లెండ్. నెక్స్ట్ వన్ బాటమ్. బాటమ్ అంటే కింద లేదా అడుగు భాగం.
దీనికి యాంటోనియం టాప్ అంటే పై భాగం లేదా ఎగువ భాగం. బాటమ్కి యాంటోనియం టాప్. నెక్స్ట్ వన్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యం గల. దీనికి యాంటోనియం కోవర్డ్ అంటే పిరికి అయిన. బ్రేవ్కి యాంటోనియం కోవర్డ్. నెక్స్ట్ వన్ బ్రాడ్. బ్రాడ్ అంటే విశాలమైన. దీనికి యాంటోనియం నారో. నారో అంటే ఇరుకైన. బ్రాడ్కి యాంటోనియం నారో. నెక్స్ట్ వన్ బిల్డ్. బిల్డ్ అంటే నిర్మించడం. బిల్డ్కి యాంటోనియం డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. నెక్స్ట్ వన్ బిజీ. బిజీ అంటే శ్రమ పడడం. సో దీనికి యాంటోనియం ఐడల్. ఐడల్ అంటే బద్ధకంగా ఉండడం లేదా సోమరిగా ఉండడం. సో బిజీకి యాంటోనియం ఐడల్ అని అనొచ్చు లేదా లేజీ అనైనా అనొచ్చు. నెక్స్ట్ అసెంట్. అసెంట్ అంటే అంగీకారం. దీనికి యాంటోనియం డిసెంట్. డిసెంట్ అంటే అంగీకరించకపోవడం లేదా సమ్మతించకపోవడం. అసెంట్కి యాంటోనియం డిసెంట్. నెక్స్ట్ వన్ అసెంబుల్. అసెంబుల్ అంటే ఒక దగ్గర హాజరవ్వడం లేదా పోగవడం. దీనికి యాంటోనియం డిస్పర్స్. డిస్పర్స్ అంటే విడిపోవడం, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదా చెల్లా చెదురవ్వడం. సో అసెంబుల్కి యాంటోనియం డిస్పర్స్. నెక్స్ట్ వన్ అసోసియేట్. అసోసియేట్ అంటే సంఘంగా ఏర్పడడం, ఒక గ్రూపుగా ఏర్పడడం. అవాయిడ్ అంటే తప్పించుకొని వెళ్ళడం, తప్పించుకొను. అసోసియేట్కి యాంటోనియం అవాయిడ్. నెక్స్ట్ వన్ అటాక్. అటాక్ అంటే దాడి చేయడం, దాడి. దీనికి యాంటోనియం డిఫెండ్. డిఫెండ్ అంటే రక్షించుకోవడం. నెక్స్ట్ వన్ అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే ఆకర్షణ. ఆకర్షణకి యాంటోనియం రిపల్షన్. రిపల్షన్ అంటే వికర్షణ. అట్రాక్షన్కి యాంటోనియం రిపల్షన్. నెక్స్ట్ అథెంటిక్. అథెంటిక్ అంటే నిజమైన. దీనికి యాంటోనియం స్పూరియస్. స్పూరియస్ అంటే కల్పితమైన. అథెంటిక్కి యాంటోనియం స్పూరియస్. నెక్స్ట్ వన్ ఆస్పీషియస్ అంటే శుభప్రదమైన. దీనికి యాంటోనియం ఇనాస్పీషియస్ అంటే అశుభ్రమైన లేదా శుభ్రంగా లేకపోవడం. నెక్స్ట్ వన్ అవేక్. అవేక్ అంటే మేల్కొని ఉన్న. దీనికి యాంటోనియం అస్లీప్ అంటే నిద్రపోతున్న. అవేక్ యాంటోనియం అస్లీప్. నెక్స్ట్ వన్ అక్వర్డ్. అక్వర్డ్ అంటే వికారమైన. దీనికి యాంటోనియం గ్రేస్ఫుల్. గ్రేస్ఫుల్ అంటే అందమైన. నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే వెనుకకు. వెనుకకు యాంటోనియం ఫార్వర్డ్ అంటే ముందుకు. బ్యాక్వర్డ్కి యాంటోనియం ఫార్వర్డ్. నెక్స్ట్ వన్ బార్బరస్ అంటే అనాగరికమైన. బార్బరస్కి యాంటోనియం సివిలైజ్డ్ అంటే నాగరికమైన. బార్బరస్కి యాంటోనియం సివిలైజ్డ్. నెక్స్ట్ వన్ బారన్. బారన్ అంటే నిస్సారమైన, సారం లేని. దీనికి యాంటోనియం ఫర్టైల్. ఫర్టైల్ అంటే సారవంతమైన. నెక్స్ట్ వన్ బేస్. బేస్ అంటే అధమమైన. బేస్కి యాంటోనియం నోబుల్ అంటే ఘనమైన. బేస్కి యాంటోనియం నోబుల్. నెక్స్ట్ వన్ బ్యూటీ. బ్యూటీ అంటే అందం. బ్యూటీకి యాంటోనియం అగ్లీ వికారమైన. అగ్లీనెస్ వికారమైన. బ్యూటీకి యాంటోనియం అగ్లీనెస్. నెక్స్ట్ వన్ బిగినింగ్. బిగినింగ్ అంటే ప్రారంభం. ప్రారంభంకి యాంటోనియం ఎండ్. ఎండ్ అంటే సమాప్తం.
బిగినింగ్కి యాంటోనియం ఎండ్. బెనిఫిషియల్, బెనిఫిషియల్ అంటే మేలు చేసేది. సో దీనికి యాంటోనియం హార్మ్ఫుల్ అంటే కీడు చేసేది. బెనిఫిషియల్కి యాంటోనియం హార్మ్ఫుల్. బిలీవ్, బిలీవ్ అంటే నమ్ము. బిలీవ్కి యాంటోనియం డౌట్, డౌట్ అంటే అనుమానించు. నెక్స్ట్ వన్ బెస్ట్, బెస్ట్ అంటే ఉత్తమమైన. దీనికి యాంటోనియం వరెస్ట్ అంటే అధమమైన. బెస్ట్కి యాంటోనియం వర్స్ట్. నెక్స్ట్ వన్ బైండ్, బైండ్ అంటే బంధించు. బైండ్కి యాంటోనియం రిలీజ్, రిలీజ్ అంటే విడిచిపెట్టు. బైండ్, బైండ్ అంటే బంధించు, దీనికి యాంటోనియం రిలీజ్. నెక్స్ట్ వన్ బర్త్, బర్త్ అంటే పుట్టుక. పుట్టుకకి యాంటోనియం డెత్, డెత్ అంటే మరణము. బర్త్కి యాంటోనియం డెత్. నెక్స్ట్ వన్ బిట్టర్, బిట్టర్ అంటే చేదైన. దీనికి ఆపోజిట్ వర్డ్ స్వీట్, స్వీట్ అంటే తీయనైన. బిట్టర్కి యాంటోనియం స్వీట్. నెక్స్ట్ వన్ బ్లేమ్, బ్లేమ్ అంటే నిందించు. దీనికి ఆపోజిట్ వర్డ్ ప్రైజ్, ప్రైజ్ అంటే మెచ్చుకొను. బ్లేమ్కి యాంటోనియం ప్రైజ్. నెక్స్ట్ వన్ బ్లీక్, బ్లీక్ అంటే నిరాశతో కూడిన. దీనికి యాంటోనియం చీర్ఫుల్, చీర్ఫుల్ అంటే సంతోషకరమైన. బ్లీక్కి యాంటోనియం చీర్ఫుల్. నెక్స్ట్ వన్ బ్లంట్, బ్లంట్ అంటే పదును లేని. బ్లంట్ అంటే పదును లేని. దీనికి యాంటోనియం షార్ప్, షార్ప్ అంటే పదునైన. నెక్స్ట్ వన్ కన్సాలిడేట్ అంటే బలపరచు. దీనికి యాంటోనియం వీకెన్, వీకెన్ అంటే బలహీనపరచు. నెక్స్ట్ వన్ కంటిన్యూ, కంటిన్యూ అంటే కొనసాగించు. దీనికి యాంటోనియం టర్మినేట్, టర్మినేట్ అంటే అంతం చేయు. కంటిన్యూకి యాంటోనియం టర్మినేట్. కాంట్రాక్ట్ అంటే కుదించు. దీనికి యాంటోనియం ఎక్స్పాండ్, ఎక్స్పాండ్ అంటే విస్తరించడం. నెక్స్ట్ వన్ కర్టసీ, కర్టసీ అంటే మర్యాద. దీనికి యాంటోనియం రూడ్నెస్, రూడ్నెస్ అంటే అమర్యాద. కర్టసీకి యాంటోనియం రూడ్నెస్. క్రియేట్, క్రియేట్ అంటే సృష్టించు. డెస్ట్రాయ్ నాశనం చేయు. క్రియేట్కి యాంటోనియం డెస్ట్రాయ్. నెక్స్ట్ వన్ క్యాండిడ్ అంటే కపటం లేని. దీనికి యాంటోనియం ఇవేజివ్ అంటే కపటమైన. క్యాండిడ్కి యాంటోనియం ఇవేజివ్. నెక్స్ట్ వన్ క్యాప్టివేట్, క్యాప్టివేట్ అంటే ఆకర్షించు. దీనికి యాంటోనియం రిపెల్, రిపెల్ అంటే చెడగొట్టు. క్యాప్టివేట్ అంటే ఆకర్షించు, రిపెల్ అంటే చెదరగొట్టు. నెక్స్ట్ వన్ కామిక్, కామిక్ అంటే హాస్యకరమైన. దీనికి యాంటోనియం ట్రాజిక్, ట్రాజిక్ అంటే విచారకరమైన. కామిక్ యాంటోనియం ట్రాజిక్. కాంపాక్ట్, కాంపాక్ట్ అంటే బంధించు. దీనికి యాంటోనియం డిఫ్యూజ్ అంటే వెదజల్లు. కాంపాక్ట్కి యాంటోనియం డిఫ్యూజ్. నెక్స్ట్ వన్ కన్ఫెస్ అంటే ఒప్పుకొను. ఒప్పుకొనుకి యాంటోనియం డినే అంటే తిరస్కరించు. కన్ఫెస్కి యాంటోనియం డినే. నెక్స్ట్ వన్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్కి మీనింగ్ నమ్మకం, నమ్మకం గల. దీనికి యాంటోనియం డిఫిడెంట్ అంటే అనుమానం గల. కాన్ఫిడెంట్కి యాంటోనియం డిఫిడెంట్. నెక్స్ట్ వన్ ఎక్లిప్స్, ఎక్లిప్స్ అంటే గ్రహణం. గ్రహణంకి యాంటోనియం షైన్ అంటే ప్రకాశం. ఎక్లిప్స్కి యాంటోనియం షైన్. నెక్స్ట్ వన్
ఎలిజిబుల్, ఎలిజిబుల్ అంటే అర్హత గల. దీనికి యాంటోనియం ఇన్ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అంటే అర్హత లేని. నెక్స్ట్ వన్ ఎమర్జ్, ఎమర్జ్ అంటే వచ్చు. దీనికి యాంటోనియం డిసపియర్ అంటే అదృశ్యమగు లేదా మాయమగు అని. ఎమర్జ్ అంటే వచ్చు, దీనికి యాంటోనియం డిసపియర్. నెక్స్ట్ వన్ ఎమిగ్రెంట్ అంటే వలస వెళ్ళిన వాళ్ళని ఎమిగ్రెంట్ అంటారు. సో ఎమిగ్రెంట్కి యాంటోనియం నేటివ్, నేటివ్ అంటే స్వదేశీయుడు, స్వదేశంలో ఉన్న వాళ్ళని నేటివ్ అంటారు. ఎమిగ్రెంట్కి యాంటోనియం నేటివ్. ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసే వాళ్ళని ఎంప్లాయీ అంటారు. దీనికి యాంటోనియం ఎంప్లాయర్, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చినవారు అంటే యజమాని. ఎంప్లాయీకి యాంటోనియం ఎంప్లాయర్. ఎంకరేజ్, ఎంకరేజ్ అంటే ప్రోత్సహించు. దీనికి యాంటోనియం డిస్కరేజ్, డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచు. ఎన్లార్జ్, ఎన్లార్జ్ అంటే విస్తరించడం. దీనికి యాంటోనియం డిమినిష్ అంటే కుంచించు. ఎన్లార్జ్కి యాంటోనియం డిమినిష్. ఎన్రిచ్ ధనవంతుడు, ధనవంతుడిగా చేయడాన్ని ఎన్రిచ్ అంటారు. దీనికి యాంటోనియం ఇంపవరిష్ అంటే దారిద్ర్యపరచు. సో ఎన్రిచ్కి యాంటోనియం ఎంపవరిష్, ఇంపవరిష్. నెక్స్ట్ వన్ ఎంథ్రోన్, ఎంథ్రోన్ అంటే సింహాసనం అధిష్ఠింపజేయు. సింహాసనాన్ని అధిష్ఠింపజేయడాన్ని ఎంథ్రోన్ అంటారు. దీనికి యాంటోనియం డిపోజ్, డిపోజ్ అంటే కిందకు దించడాన్ని డిపోజ్ అంటారు. ఎంథ్రోన్, ఎంథ్రోన్కి యాంటోనియం డిపోజ్. నెక్స్ట్ వన్ ఎంట్రెన్స్, ఎంట్రెన్స్ అంటే ప్రవేశం. ప్రవేశంకి యాంటోనియం ఎగ్జిట్, ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళే దారి. నెక్స్ట్ వన్ డిలే, డిలే అంటే ఆలస్యం. ఆలస్యంకి యాంటోనియం హేస్ట్ అంటే తొందర. డిలేకి యాంటోనియం హేస్ట్. నెక్స్ట్ వన్ డిమాలిష్, డిమాలిష్ అంటే కూల్చడం. కూల్చడంకి యాంటోనియం కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్ట్ అంటే నిర్మించు. డిమాలిష్కి యాంటోనియం కన్స్ట్రక్ట్. డిమోట్, డిమోట్ అంటే స్థాయిని తగ్గించడం. దీనికి యాంటోనియం ప్రమోట్, ప్రమోట్ అంటే స్థాయిని పెంచడం. నెక్స్ట్ వన్ డెరోగేటరీ, డెరోగేటరీ అంటే హానికరమైన. దీనికి యాంటోనియం లాడేటరీ అంటే హాని లేని. డెరోగేటరీకి యాంటోనియం లాడేటరీ. నెక్స్ట్ వన్ డినౌన్స్, డినౌన్స్ అంటే నేరం బయటపెట్టు. దీనికి యాంటోనియం డిఫెండ్ అంటే తనని తాను కాపాడుకోవడం. డినౌన్స్కి యాంటోనియం డిఫెండ్. నెక్స్ట్ వన్ డిస్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ అంటే వినాశనకరమైన. దీనికి యాంటోనియం కన్స్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైన. నెక్స్ట్ వన్ డిఫరెన్స్, డిఫరెన్స్ అంటే భేదము. దీనికి యాంటోనియం రిజెంబ్లెన్స్, రిజెంబ్లెన్స్ అంటే మీనింగ్ సారూప్యత. డిఫరెన్స్కి యాంటోనియం రిసెంబ్లెన్స్. నెక్స్ట్ వన్ డిఫికల్టీ, డిఫికల్టీ అంటే కష్టము. దీనికి యాంటోనియం ఈజ్ అంటే సులభము. నెక్స్ట్ వన్ డొమెస్టిక్, డొమెస్టిక్ అంటే స్వదేశీ. దీనికి యాంటోనియం ఫారిన్ అంటే విదేశీ. నెక్స్ట్ డౌట్, డౌట్ అంటే అనుమానం. అనుమానంకి యాంటోనియం ట్రస్ట్, ట్రస్ట్ అంటే నమ్మకం. డౌట్కి యాంటోనియం ట్రస్ట్. నెక్స్ట్ వన్ డ్వార్ఫ్, డ్వార్ఫ్ అంటే మరగుజ్జు. దీనికి యాంటోనియం జైంట్, జైంట్ అంటే భారీ కాయుడు అంటే భారీ శరీరం కలవాడు అని. డ్వార్ఫ్కి యాంటోనియం జైంట్. నెక్స్ట్ వన్ ఈగర్, ఈగర్ అంటే ఆసక్తి గల. దీనికి యాంటోనియం ఇండిఫరెంట్ అనాసక్తికరమైన అంటే ఆసక్తి లేకపోవడం. ఈగర్ అంటే ఆసక్తి గల. ఈగర్కి యాంటోనియం ఇండిఫరెంట్.
నెక్స్ట్ వన్ ఎర్లీ. ఎర్లీ అంటే త్వరగా. త్వరగాకి యాంటోనియం లేట్. లేట్ అంటే ఆలస్యంగా. నెక్స్ట్ వన్ ఫ్రాంక్. ఫ్రాంక్ అంటే కపటం లేని. దీనికి యాంటోనియం రెటిసెంట్, కపటమైన. ఫ్రాంక్కి యాంటోనియం రెటిసెంట్. నెక్స్ట్ వన్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. దీనికి యాంటోనియం స్లేవరీ. స్లేవరీ అంటే బానిసత్వం. ఫ్రీడమ్కి యాంటోనియం స్లేవరీ. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెంట్. ఫ్రీక్వెంట్ అంటే తరచు. తరచుకి యాంటోనియం అకేషనల్, సందర్భానుసారం అని. సో ఫ్రీక్వెంట్కి యాంటోనియం అకేషనల్. నెక్స్ట్ వన్ ఫ్రెష్. ఫ్రెష్ అంటే తాజా. తాజా. తాజాకి యాంటోనియం స్టేల్. స్టేల్ అంటే నిల్వ ఉన్న. ఫ్రెష్కి యాంటోనియం స్టేల్. నెక్స్ట్ వన్ ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైన, అంటే ఫలితమున్న. సో దీనికి యాంటోనియం ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే నిరర్ధకమైన, అంటే వేస్ట్ అయినా అని. సో ఫ్రూట్ఫుల్కి యాంటోనియం ఫ్యూటైల్. నెక్స్ట్ వన్ గెయిన్. గెయిన్ అంటే లాభం. సో దీనికి యాంటోనియం లాస్. లాస్ అంటే నష్టం. నెక్స్ట్ వన్ జనరల్. జనరల్ అంటే సాధారణమైన. దీనికి యాంటోనియం పర్టిక్యులర్. పర్టిక్యులర్ అంటే ప్రత్యేకమైన. నెక్స్ట్ వన్ జెనరాసిటీ. జెనరాసిటీ అంటే ఔదార్యం. దీనికి యాంటోనియం స్టింగీనెస్, అంటే లోభిత్వం. జెనరాసిటీకి యాంటోనియం స్టింగీనెస్. నెక్స్ట్ వన్ జెంటిల్. జెంటిల్ అంటే మృదువైన. దీనికి యాంటోనియం రూడ్. రూడ్ అంటే మోటైన. నెక్స్ట్ వన్ జెన్యూన్. జెన్యూన్ అంటే నిజమైన. జెన్యూన్కి యాంటోనియం స్పూరియస్. స్పూరియస్ అంటే అవాస్తవమైన. నెక్స్ట్ వన్